కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగినందునే విచారణను సీబీఐకి అప్పగించామని టీపీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. కాళేశ్వరం అంశంపై మాట్లాడలేక కేసీఆర్ మొహం చాటేశారన్నారు. బీసీ బిల్లు కోసం కాంగ్రెస్ చిత్తశుద్ధితో పోరాడుతుందని చెప్పారు. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకం అని చెప్పారు. మండలిలో బీసీ బిల్లు ఆమోదం పొందకుండా చేసేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు నానా హంగామా చేశారన్నారు. బీజేపీ తరహాలోనే ఆ పార్టీ కూడా బీసీలకు వ్యతిరేకంగా పనిచేస్తుందని మహేష్ కుమార్ గౌడ్ విమర్శించారు. నరాల్లో బీజేపీ పార్టీ లాగానే బీసీలకు వ్యతిరేకంగా పనిచేస్తూ ఉంది. ఇలా బీసీల కోసమే బిల్లు తెస్తే కౌన్సిల్లో కూడా అది పాస్ కాకుండా నానా యాగి చేసినట్టు బీఆర్ఎస్ ఎమ్మెల్సీల ప్రవర్తన చూస్తే బీసీ బిల్లు పాస్ కాకూడదన్న దురుద్దేశంతో వాళ్ళు నానా యాగి చేసినట్టు సందర్భం. ఏది ఏమైనా కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధి కాబట్టి కౌన్సిల్లో కూడా ఆ బిల్లు పాస్ చేసుకున్నాం. ఏళ్ల తరబడి ఏడ్ చేస్తున్నట్టు బీసీల యొక్క కళల్ని సాకారం చేస్తాం. అసెంబ్లీలో ఆమోదించుకున్నాం, ఆర్డినెన్స్ తెచ్చాం. రెండు కూడా బీజేపీ నాయకులు మొఖాలడ్డి కేంద్ర ప్రభుత్వం పెండింగ్ లో ఉన్నాయి. వెనకాడుగా వేయకుండా కాంప్రమైజ్ కాకుండా 42% ఇవ్వాలనేదే చిత్తశుద్ధితో మళ్ళీ ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే 2 చట్టాలు చేశామన్నారు మహేష్ గౌడ్. అవి కేంద్రంలో పెండింగ్లో ఉండటంతో ఆర్డినెన్స్ తీసుకొచ్చామని చెప్పారు. 50% సీలింగ్ ఎత్తివేస్తూ స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించేందుకు మళ్లీ మరో ఆర్డినెన్స్ తీసుకొచ్చామన్నారు. బిల్లు ఆమోదం కోసం అన్ని పార్టీల నేతలు గవర్నర్ను కలిశామని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందిచ్చినటువంటి కమిట్మెంట్, వాగ్దానం, ప్రామిస్ ని ఫుల్ఫిల్ చేస్తూ అధికారులకు రాగానే పోయిన సంవత్సరమే అసెంబ్లీలో 2 చట్టాలు చేయడం జరిగింది. చట్టాలు కేంద్రంలో పెండింగ్ ఉంటే ఆర్డినెన్స్ చేయడం జరిగింది. మళ్ళీ ఇవ్వాలి. గతంలో 50% సీలింగ్ ఉన్నదని ఎత్తేస్తూ 42% లోకల్ బాడీస్ లో బీసీలకు ఇవ్వడానికి సుగమం చేస్తూ ఆ 50% సీలింగ్ ను ఎత్తేస్తూ నిన్న మళ్ళీ కొత్త చట్టం చేయడం జరిగింది. అది గవర్నర్ గారికి వస్తుంది కాబట్టి ఈ రాష్ట్రంలో బీసీలు 56.33% ఉన్నారని కాస్ట్ సర్వే ద్వారా శాస్త్రీయబద్ధంగా ఒక డాక్యుమెంట్ ని తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది. ఆ డాక్యుమెంట్ ఆధారంగా మాకు రిజర్వేషన్ ఇవ్వాల్సిందిగా బీసీ సంఘాలు కోరుతా ఉన్నాయి. డాక్యుమెంట్ ని కుల సర్వే ద్వారా వచ్చిన డాక్యుమెంట్ ఆధారం చేసుకొని అదే బేస్ గా చేసుకొని రాష్ట్ర అసెంబ్లీలో చట్టాలు